చక్రి, ఎలా ఉన్నావురా? హలో. ఏంట్రా అసలు నేను కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు. మనిద్దరం కలిసి ఎన్ని రోజులైందో తెలుసా? లేదు, అదేం లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. వాట్ ఎవర్ చక్రి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు మనిద్దరం మీట్ అవుదాం ప్లీజ్ చక్రి, నీతో చాలా మాట్లాడాలి. ఏంట్రా, ఏమైంది అసలు నీకు? ఉందిరా, నీతో చెప్పడం చాలా ఉంది. ఐ వాజ్ ఫెయిల్డ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదురా. నా లైఫ్లో కమిట్మెంట్ పెట్టుకోలేదు. నేను చదువుకున్న టైంలో అలా చేయాలి ఎలా చేయాలని ప్లానింగ్ లేదు. ఏదో ఎంజాయ్మెంట్ కోసం చదివాను. నువ్వెప్పట్లా లేవురా, చాలా చేంజ్ అయిపోయావు. బట్ ఎంతైతే ఏ లాభం? క్లాస్ ఫస్ట్ వచ్చి టాప్ ర్యాంక్స్ వచ్చిన లైఫ్లో ఇది అనుకోకపోతే ఎటు కాకుండా పోతావు. నీతో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ప్రాబ్లం ఏంటి? ఏ చక్రి, నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నా లైఫ్ ఏంటో ఆలోచించలేదు. నీతో నిన్ను లవ్ చేద్దామని ఫీలింగ్ కలిగినప్పుడు కూడా ఆలోచించలేదు. ఆల్రెడీ ఐ లాస్ట్ మై ఫ్యూచర్. ఇఫ్ యూ స్టే విత్ మీ, యువర్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్. అందుకే నీ లైఫ్ను చూసుకోరా. ఏంటి చక్రి, ఈ మాటలన్నీ నీ మనసులో నుంచి వస్తున్నాయా? నా లైఫ్ నన్ను చూసుకోమంటున్నావే కానీ నన్ను వదిలిపోమ్మని మాత్రం నువ్వు అనలేకపోయావు. నాపై అంత ప్రేమించుకుని ఎందుకురా నన్ను పొమ్మంటున్నావు? గుడ్, మీ దగ్గర మెరిట్ ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ లేదు. మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. సో సారీ. ఓకే సార్. ఏరా, నీకేం దొరకలేదా? నా కారే దొరికిందా? రాయ్, ఐమ్ సారీ. నా పొజిషన్లో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది. ఏంటబ్బాయి, ఈ వయసులో ఇన్ని కష్టాలా? నీ పేరేంటి? చక్రి. చక్రి. నేను కిజ్రాన్. సొసైటీలో నా పొజిషన్ ఏమిటో నీకు తెలిసే ఉంది. ఇప్పుడు సొసైటీలో మనసుకు విలువ ఇవ్వటమే కష్టంగా ఉంది. అలాంటిది మాలాంటి వాళ్ళకి విలువ ఎవరిస్తారు? నాకు జీవితంతో పోరాటం అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువుకోవడం అంటే మరీ ఇష్టం. నేను చదువుకుంటానంటే ప్రతి ఒక్కడు నవ్వేవాడే కానీ ఎవరూ ఎంకరేజ్ చేయలేదు. చదువుకోవడం వరకే కష్టాలు అనుకున్నాను. చదువు పూర్తయిన తర్వాత జాబ్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. అప్పుడు కూడా నిరాశపడకుండా నా సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలిచినాను. నాకెంతో గర్వంగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ పొమ్మన్నా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడున్న సొసైటీలో బ్రతకడమే కష్టం అనుకున్న నాకు బ్రతికి సాధించాను. కానీ అన్నీ ఉన్న నువ్వు జీవితంలో ఏవో చిన్న చిన్న విషయాలకు నిరాశపడిపోయి బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా దేర్ ఇస్ నో యూజ్. కళ్ళు మూసుకుంటే కాసేపటికి నిద్ర వస్తుంది అనేది ఎంత నిజమో, కష్టపడితే ఫలితం వస్తుంది అన్నది కూడా అంతే నిజం. డిస్కరేజ్ అవ్వకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రండి, నేను డ్రాప్ చేస్తాను. నో, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.